వెల్కమ్ బ్యాక్ టు రచ్చా అనురాధ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను అనుని. ఇవాళ నేనేం కూర వండబోతున్నానో మీకు చూపిస్తాను, రండి. గోంగూర రొయ్యలు కలిపి కూర వండబోతున్నానండి ఈరోజు. ఫస్ట్ గోంగూర గిల్లుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత రొయ్యలు వేయించి నీటిలో కడుక్కోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులో ఆయిల్ వేయాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయాలండి. ఈ విధంగా కలపాలి. పచ్చిమిరపకాయలు కాస్త కలర్ మారాలండి. కాస్త కలర్ మారే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టాలండి. సిమ్లోనే కర్రీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఈ విధంగా కలపాలి. ఇప్పుడు ఒక 5 minutes కుక్ చేసి పెట్టాలండి మూత పెట్టి. ఇప్పుడు మూత తీయాలండి. ఆనియన్స్ చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇలా వేగిన తర్వాత ముందుగానే వాష్ చేసుకున్న రొయ్యల్ని ప్యాన్లో వేయాలి, అంటే తాలింపులో వేయాలి. రొయ్యల్ని తాలింపులో వేసాం కదండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఒక 5 minutes కుక్ చేయాలండి. ఇప్పుడు 5 minutes అయ్యాయి కదండి, మూత తీయాలి. ఇప్పుడు మరొకసారి కలపాలండి. చక్కగా కలర్ మారాయి కదండి, కలర్ మారేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి చక్కటి కలర్ వచ్చింది. ఇప్పుడే ఎల్లో వేయొద్దండి, లాస్ట్లో వేసుకుంటే చక్కటి కలర్ వస్తుంది. ఇప్పుడు మరోసారి కలుపుకుంటే చక్కగా కర్రీ అంతా ఉడుకుతుంది. ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని ప్యాన్లో వేసుకోవాలి రొయ్యల మీద. ఇలా ఆకు మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని కర్రీ అంతా
కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టాలండి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా కలపాలండి. ఇంకో 10 మినిట్స్ కుక్ చేయాలండి. కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మీరు ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీయాలండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. నేనైతే స్పూను మీద కొంచెం వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు మసాలా వేస్తున్నానండి. ఒక స్పూన్ మీద కొంచెం వేస్తున్నాను. లాస్ట్కి ఎల్లో వేస్తున్నానండి. పసుపు కాస్తంత వేయాలి. లాస్ట్లో ఎల్లో వేస్తే చక్కటి కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి. ఫైవ్ మినిట్స్ అయ్యాయి కదండి. ఇప్పుడు మూత తీయాలి. కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. వండడానికి నేను రెడీగా ఉన్నాను. తినడానికి మీరు రెడీనా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. అయిపోయిందండి, గోంగూర రొయ్యలు కర్రీ అయిపోయింది. ఈ వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.